నెక్స్ట్ లెవెల్ మీరు చెప్పండి. ఒకవైపు రాష్ట్ర రాజధానిలో జనాభా పెరుగుదల సంఖ్య పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో అటేమో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఏమో డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపిస్తే రివర్స్ వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే చాలా క్లారిటీగా ప్రభుత్వం తీసుకున్న స్టాండర్డ్ మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే పాపులేషన్ తగ్గితేనే ప్రజాపాలన ఈజీ అవుతుందని ఒక అడ్మినిస్ట్రేషన్ భావనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఇది? వాళ్ళ ప్రభుత్వం ఏది చేసినా అంటే వారు ప్రచార ఆర్భాటమే తప్ప పనితనం కనిపించట్లేదు అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏది చేసినా ప్రచారం ఆర్భాటానికి తప్ప ఇంకో దానికి పనికిరాదనేది మనం ప్రధానంగా అర్థం. వాళ్ళ డిపిఆర్లు పంపించిన కేంద్ర ప్రభుత్వం వెనుకకు పంపిస్తుంది. అనేక సమస్యల సుడిగుండంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఖజానా రోజు రోజుకు తగ్గుతున్న పరిస్థితి కూడా ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది వల్ల మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఎన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకున్నా గత 10 సంవత్సరాల్లో అద్భుతమైన పాలన కొనసాగించి తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ నేత కేసీఆర్ నిలిపారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పాలన గాలి కొదిలేసి ప్రచార ఆర్భాటాలకే మొగ్గు చూపుతుంది. అందుకు నిదర్శనమే ఇక్కడ నిన్న ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న ప్రమాద బాధితులను పరామర్శించడానికి సమయం లేని ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి వల్ల చూడవచ్చు. ఇప్పటికీ దాదాపు 35 నుంచి 38 వరకు ఇప్పటికీ ఢిల్లీకి పోయారు తప్ప ఇవాళ కూడా మరొకసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన ఇంకొక విషయం, ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా ఘటన జరిగితే కనీసం ఎక్స్గ్రేషియా ప్రకటించే ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఇవాళ 432 మంది రైతులు చనిపోతే కనీసం వాళ్లకు పరామర్శ కావచ్చు, కనీసం రైతు బీమా లాంటి ఏదైనా భరోసా ఇచ్చే ప్రకటన కూడా చేయట్లేదు. ప్రత్యేకించి వ్యవసాయ శాఖ మంత్రి దీనికి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే రైతాంగం ఎవరైనా రైతు ఇంట్లో ఉన్న పెద్ద రైతుగా ఉండి చనిపోతే ఏ విధంగా చనిపోయినా ఆ కుటుంబానికి ఒక భరోసానివ్వాలి, ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ కుటుంబానికి కొంత ఆర్థిక వెసులుబాటు కలిగే విధంగా ఆనాడు 5 లక్షల బీమా పరిహారాన్ని తీసుకునే నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ నేత కేసీఆర్. అందుకు అనుగుణంగానే రైతు ఏ విధంగా చనిపోయినా ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించేందుకు ఎల్ఐసి ద్వారా ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి ఒక కుటుంబ యజమాని చనిపోతే ఒక గుంట ఉన్నా ఒక 100 ఎకరాలు ఉన్నా ఎంత ఉన్నా 5 లక్షల పరిహారం అందే విధంగా ఇన్సూరెన్స్ కల్పించారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా వారం రోజుల్లోనే వారి ఇంటికి అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళి చెక్ ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ దానికి సంబంధించి ఎలాంటి ఇన్సూరెన్స్కి సంబంధించి ఎంతవరకు క్లెయిమ్ అయింది, ఎంతవరకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు, ఎంతమంది రైతులు ఇప్పుడు చనిపోయారు, ఎంతమంది రైతులకు ఇచ్చారనే లెక్కలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చూపెట్టట్లేదు. ఇవాళ దాదాపు 432 మంది చనిపోతే రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన పోతలేదు. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి ఆ దిశగా అడుగులు వేయట్లేదు. కనీసం సంతాపం తెలపడానికి కూడా ప్రభుత్వానికి చేతులు రావట్లేదని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో చనిపోయినా ఇవాళ వారిని పట్టించుకున్న పాపాన పోతలేదు. దానికి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే ఆర్థిక శాఖ మంత్రి జిల్లా కూడా ఖమ్మమే. ఈ 2 మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి 3 మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి, దాదాపు ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నారో, రైతాంగానికి ఒక భరోసానివ్వడమో, రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మిగతా రైతులకు ఒక ధైర్యం నింపే విధంగా కూడా చర్యలు చేయకపోవడం ఇవాళ సిగ్గుమాల చర్యగా ఇవాళ రైతులంతా కూడా చెప్తున్నారు. కొంతమంది రైతులు పురుగుల మందు డబ్బాలు తెచ్చుకొని స్వయంగా గాంధీ భవన్ మెట్లెక్కి అక్కడ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం నిన్న చూసాం. దానికి సంబంధించి కూడా ఎవరు ఏం మాట్లాడలేదు కాంగ్రెస్ నేతలు. వాళ్ళ గాంధీ భవన్ కాదు, ఏ వేదికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, రైతాంగానికి చేసిన ద్రోహాన్ని ఇవాళ రైతులంతా కూడా ఎండగడుతున్నారు. ఎండగట్టిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు కాబట్టి ఇవాళ మాకు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పేసి కూడా మందు డబ్బాలతోటి కాంగ్రెస్ నాయకుల ఇంట్ల ముందు కావచ్చు, కాంగ్రెస్ నాయకుల ప్రోగ్రాంల దగ్గర కావచ్చు, స్వయంగా హైదరాబాద్ నడిబొడ్డు నుండే వారి పార్టీ కార్యాలయానికి వచ్చి నాకు రుణమాఫీ కాలే, నేను చనిపోతా అని చెప్పేసి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఇవాళ రైతు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నాడు, ఏ విధంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినా అనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఆ రైతు వచ్చి అక్కడ పురుగుల మందు డబ్బా పట్టుకొని నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు రుణమాఫీ కాలేదంటే కూడా దానిపైన పల్లెత్తు మాట ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడలేదు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేడు, ఆ సంబంధిత జిల్లా మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తే అక్కడ స్వయంగా నారాయణపేట ఎమ్మెల్యే అక్కడ స్వయంగా వేదిక పైనే చెప్పింది మా రైతాంగానికి రుణమాఫీ కాలేదు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ఒక ఎమ్మెల్యే
అని అడిగింది. తుంగతుర్తిలో మందుల సామెలను కాంగ్రెస్ నాయకులే ఉరికించి పంపించిన పరిస్థితి కూడా ఇవాళ మనం చూడొచ్చు. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ బేజారుగా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ఆందోళన చెందుతున్నారు. ఇది రైతు ప్రభుత్వం అనుకున్నాం, కానీ వాళ్ళ రైతుల నిరంకుశత్వానికి నిదర్శనంగా ఈ ప్రభుత్వం మెసులుకుంటుంది. ఎల్ఆర్ఎస్ కలెక్షన్ ఫీజు కలెక్షన్ వసూళ్లపైన ఉన్నటువంటి శ్రద్ధ ఈ మంత్రులకు కనీసం మరి ఇసుక మాఫియాని అరికట్టి తద్వారా భూగర్భ జలాలను పెంచి అంటే నీటి లభ్యతను పెంచి రైతులు కనీసం నీళ్ళు ఇస్తే కనీసం ఈ ఆత్మహత్యలు కనీసం ఒక కొంత మేరనన్నా తగ్గుతాయన్న ఒక ఆలోచన, స్పృహ, అవగాహన ఉండాలి కదా. మరి దానికి సంబంధించి రైతాంగం ఏమనుకుంటోంది? ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టిర్రు. దీని ద్వారా ఇవాళ వేలాది లక్షలాది ఎకరాల పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పొలాలు నెర్రెలు బారి రైతాంగం మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవాళ కాళేశ్వరం ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక సాకు వేసి ఎండబెట్టి దాని ద్వారా ఇవాళ లక్షల కోట్ల రూపాయలను దన్నుకుంటున్నారు. దాని ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ఇసుక మాఫియాకు ఇవాళ ప్రోత్సహించేందుకే కాళేశ్వరం జలాలను ఎండబెట్టారనేది ఇవాళ మనకు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. నాడు జలకళతో సంతరించుకున్న చెరువులన్నీ వల్ల నెర్రలు బారి కనిపిస్తున్నాయి. తద్వారా వాగులు వంకల్లో ఉన్న ఇసుకంతా కూడా వ్యాపారం చేస్తున్నారు. ఆ ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారే తప్ప రైతాంగానికి మేలు చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వాళ్ళ రైతులంతా వాపోతున్నారు. నాడు ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ కాకతీయ తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులను నింపి చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచి రైతాంగానికి ఒక ఊరణ ఇచ్చారు. ఆనాడు చెరువులు కుంటల్లో పాటు బావులు బోర్లన్నీ కూడా జలకళతో సంతరించుకొని సాగుకు యోగ్యమైన భూములన్నీ కూడా పుష్కలంగా పంటలు పండి దేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇవాళ చెరువులలో పుడిక తీయలేదు, కాలువలలో ఉన్న మట్టిని కూడా తీయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఇసుక మీద ఉన్న సోయి, ఇసుక వ్యాపారం మీద ఉన్న సోయి రైతాంగానికి నీళ్ళ మీద ఇచ్చే సోయి లేదని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా మండిపడుతున్న పరిస్థితి మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతులంతా కూడా సంక్షేమం కాదు సంక్షోభంలో ఉన్నారనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. శోభన్.